రాజు 5 సంవత్సరాల తర్వాత జైలు బయటకొచ్చి హాయిగా గాలి పీల్చుకునే అవకాశం దొరికింది. దాదాసాహెబ్ ఇదంతా కూడా ఆ చింగం వల్లే జరిగింది. నాకు గుర్తుంది, నేను మర్చిపోలేదు. నన్ను ఈడ్చుకొచ్చి బలవంతంగా జైల్లోకి తోసేశాడు. వాణ్ణి మర్చిపోతానా? మీరు దేని గురించి దిగులు పడకండి బాస్. నేను మీకు ఎలాంటి కబురు తీసుకొచ్చానంటే ఇక ఈ రోజుతో మీలోని చింతంతా తీరిపోతుంది. ఈ రోజు పురుపురి నగరానికి సూపర్ స్టార్ సూర్య వస్తున్నాడు. అతన్ని కిడ్నాప్ చేసి చింగం గారి మీద పగ తీర్చుకోండి. మంచి ఆలోచన. ఇప్పుడు మజాగా ఉంటుంది. నేను ఆ చింగానికి చూపిస్తాను పిల్లి ఎలుక ఆట. అప్పుడు ఆ చింగం అరుస్తాడు, ఏడుస్తాడు, గోల చేస్తాడు. ఆ తర్వాత ఆ సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేస్తాను. దాంతో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చింగం ఎందుకు పనికిరాడని అతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు. చింగం, కానీ ఈ రోజు నేనే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. ఎందుకంటే భయంకరమైన నేరస్తుడు డాగా జైల్లోంచి పారిపోయాడు. అంటే అతను నన్నే, ఈ చింగాన్నే మోసం చేసి పారిపోయాడు. అతను ఈ పుర్పురి నగరానికి రాబోయే సూపర్ స్టార్ సూర్యాని కిడ్నాప్ చేయబోతున్నట్టు తెలిసింది. అరే, అంత ఈజీగా అలా ఎలా కిడ్నాప్ చేస్తాడు సార్? సూర్య సూపర్ స్టార్ కదా. అతను ఏమన్నా టీ కొట్టు బాబాయ్ సమోసానా? ఎవరో వచ్చి అలా దొంగిలించుకుని వెళ్ళిపోవడానికి? అతను చాలా భయంకరమైన నేరస్తుడు, చట్టం మీద ఒట్టు. కానీ చింగం గారు, వై వి ఫియర్ వెన్ చింగం గారు ఈజ్ హియర్? ఆ విషయం నాకు తెలుసు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. అయినా కూడా ఎందుకో గాని ఏది ఏమైనా విషయం డాగాకు సంబంధించింది. అందుకే నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను. అందుకే చెప్తున్నాను, మీరందరూ కూడా నాకు అండగా ఉండాలి. అలాగే, కానీ నీ దగ్గర ఏం ప్లాన్ ఉంది? నేను మారు వేషంలో వెళ్లి అక్కడ పొంచి ఉంటాను. ఆ నేరస్తుడిని పట్టుకుంటాను. నాతో పాటు ఈ కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఉంటారు. వాడు మోటు పత్రులను గుర్తుపట్టలేడు. వాళ్ళు వాడి మీద ఓ కన్నేసి ఉంచుతారు. చూడండి డాడీ, మీరు ఏదో విధంగా నాకు సహాయం చేయడం కోసం హెడ్ క్వార్టర్స్ లో ఉండండి. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ ప్లాన్ 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 ప్లాన్. సార్, నిజంగా మీరు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. సార్, you are great sir, but one little late sir. కానిస్టేబుల్, yes sir. మారు వేషానికి సిద్ధం చెయ్యండి. హలో మోటు పత్లు, 4 వైపులా కన్నేసి ఉంచండి. సూపర్ స్టార్ సూర్య రావడానికి ఇంకా 2 గంటలే సమయం ఉంది. ఆలోగా మనం డాగాని పట్టుకొని తీరాలి. పైవాడు నిన్ను చల్లగా చూస్తాడు. నీ భార్య బిడ్డల్ని కూడా చల్లగా చూస్తాడు. 100 రూపాయల నోటు ఇచ్చావు. నీ ఇంట్లో నీకు రోజు 1000 రూపాయల నోట్లు వచ్చి పడతాయి. అరే రే రే రే, మరీ అంతగా పొగడేకండి చింగం సార్. ముందది మంచి నోటో నకిలీ నోటో తెలుసుకోండి. హలో మోటు పత్రు, వాడు నన్ను గుర్తుపట్టేశాడు. వాడు నన్ను ఎలా గుర్తుపట్టాడో తెలియడం లేదు. 100 రూపాయలు నాకు ముష్టిగా పడేసి వెళ్ళాడు. పట్టుకోండి వాణ్ణి. చింగం గారు, ఈసారి వీడు మన కళ్ళల్లో కారం కొట్టలేడు. చూడండి, ఇప్పుడు నిజమైన దొంగని పట్టుకొచ్చాం. అయ్యమ్మా, నువ్వు నా మీదే చెయ్యి చేసుకున్నావా? చట్టం మీదే చెయ్యి చేసుకున్నావా? అందుకు నీకు తగిన శిక్ష పడుతుంది. ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. ఇండియా మీద ఒట్టు, మదర్ ఇండియా మీద ఒట్టు, వదిలిపెట్టను. అమ్మా,
దయచేసి అందరూ వినండి. చింగం గారు డబ్బులు లేక బికారిగా మారిపోయారు. దారి తెన్ను తెలియక భిక్ష వెతుక్కుంటున్నారు. పెద్ద మనసుతో దానం చెయ్యండి. అయ్యమ్మా, వాడు నన్ను ఎలా గుర్తుపట్టాడు? ఖచ్చితంగా ఎవరో నా గెటప్ గురించి లీక్ చేసి ఉంటారు. ఈసారి నేను ఎవరితోనూ నా గెటప్ గురించి ఒక్క మాట కూడా చెప్పను. సార్ నిజంగా మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. సార్ యు ఆర్ గ్రేట్ బట్ బాల్ లిటిల్ లేట్ సార్. హలో బబుల్ గమ్ సార్, ఢాకా ట్రక్ డ్రైవర్ లా వేషం మార్చుకుని గెడ్డాలో మీసాలో పెట్టుకుని వస్తున్నాడు. వెంటనే అతన్ని పట్టుకుని బంధించండి. ఇదిగో వెళ్ళండి. హలో డాడీ, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. చెప్పు చెప్పు, మా అబ్బాయి ఎక్కడున్నాడు? నువ్వు చెప్పి తీరాల్సిందే. చెప్పు, నీ మనుషులేవోని కిడ్నాప్ చేసి ఉంటారు. చెప్పు చెప్పు, లేకపోతే నేను నీ ఎముకలు విరగొడతాను. చెప్పు. నాకెలా తెలుస్తుంది? నేనే కిడ్నాప్ చేయబడ్డాను కదా. నిన్ను నేనే కిడ్నాప్ చేశారు. ఇప్పుడు చెప్పు, మా అబ్బాయి ఎక్కడున్నాడు? చెప్పు. అయ్యమ్మా, వదిలిపెట్టను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అరే బబుల్ గమ్ సార్, ఆయన చింగం సార్. అయ్యో అమ్మా, అమ్మా, అయ్యమ్మా. డాడీ, మీరు మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని, మీ హృదయంలో హృదయమైన బిడ్డని చెదగొట్టి చావగొట్టేశారు. నేను ఆ అమ్మతో చెప్తాను, ఉండండి. అరే వద్దు బాబు, వద్దు. ఏదో అనుకోకుండా మిస్టేక్ జరిగిపోయింది. మీ అమ్మతో మాత్రం చెప్పకూడదు. ఇది ఇండియా మీద ఓటు, మదర్ ఇండియా మీద ఓటు. ఓకే, ఈసారి రకరకాల మారు వేషాలు వేసుకుని వెళదాం. అందరూ అతని మీద దృష్టి ఉంచుదాం. ఓకే, ఐడియా సజ్జి. ఈసారి అతను కనుక మీకు ఫోన్ చేసినట్టయితే ఆ కాల్ ని మాకు కూడా కనెక్ట్ చేయండి. అప్పుడు మేము మీ పక్క నుంచి అతని మాటలు వింటూ అతను ఎక్కడున్నాడో తెలుసుకుని అతన్ని పట్టేసుకుంటాం. కానీ మీరు అతనితో మాట్లాడుతూనే ఉండాలి సార్. హలో చింగం సార్, మీరిప్పుడు ఏ వేషంలో ఉన్నారు? నా కంటికి అసలు కనిపించడం లేదు. నన్ను చూసి భయపడ్డారా? ఏయ్, నేను ఇక్కడే ఉన్నాను. చింగం చదువుకున్న స్కూల్లో భయపడడం నేర్పించలేదు. ఓహోహోహో, మరేం పర్వాలేదు. మీరు నా దగ్గర ట్యూషన్ నేర్చుకోండి, నేను మీకు నేర్పిస్తాను. నాకే నేర్పిస్తావా? ఈ చింగానికి, చట్టానికి, చట్టం మీద ఓటు. నిన్ను వదిలిపెట్టను. ఒక్కసారి నిన్ను పట్టుకున్నానంటే జీవితంతో నిన్ను జైల్లోనే పడేస్తాను. మేకల్లాగా నీ చేత గడ్డి తినిపిస్తాను. ఒంటెలాగా ఎడారిలో పరిగెత్తిస్తాను. అలాగే గాడిదల్లాగా నీ చేత బరువు మోయిస్తాను. పగటి కలలు కరకండి చింగం సార్. మీరు నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు. సారీ సారీ. చూడటానికి అందరూ చెప్పులు అందరూ కామ్ గా ఉండండి. అరే ఆగండి, మాట్లాడద్దు. అందరూ చెప్పులు నేను మీకు కొంచెం అరే మీరా, చెప్పండి సార్. నా పేరు దాగా. నేనింతవరకు ఏ జైలు నుంచి పారిపోలేదు, ఎందుకంటే ఎప్పుడు నన్ను ఎవరు పట్టుకోలేదు. కానీ ఒకే ఒక్కసారి నువ్వు నన్ను పట్టుకున్నావు. అర్థమైంది, అర్థమైంది. నిన్ను ఈ రోజు కూడా నేను పట్టుకుంటాను. నన్ను పట్టుకోవడం సంగతి అటుంచు, ముందు నీ ఉద్యోగం సంగతి చూసుకో. ఉద్యోగం పోతే అప్పుడు నువ్వేం చేస్తావు? బాధపడాల్సిందే ఉంది. ముష్టివాడిలా రోడ్డు మీద కూర్చుని అడుక్కు తినడం అలవాటేగా. నీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా. చింగం సార్, ఈ రోజు నా వల్ల మీరు ఎన్నో దెబ్బలు తిన్నారు. అది చూసి నాకు ఎంత ఆనందం కలిగిందో తెలుసా? ఏయ్, నీ తమాషాలు ఇంకా కట్టిపెట్టు. శిక్షకు సిద్ధంగా ఉండు. అరే పతులు, నాకేమిటో ఇదంతా అయోమయంగా ఉంది.
డాగాతో పాటు చెంగంగారి గొంతు కూడా వినిపిస్తోంది. కాస్త ఆగుమోటు, నాకు అక్కడ ఏదో కనిపిస్తోంది. అలా చూడు, చింగం గారు ఆ దొంగ విధవ ఒకరినొకరు రాసుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అరే నిజమే, పద వెళ్ళి పట్టుకుందాం. అరే డాగా గారు ఎక్కడికి పారిపోతున్నారు? చెంగం గారి చేతిలోంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. నీ వల్ల నేను మా నాన్న చేతిలో చావు దెబ్బలు తిన్నాను. ఇదిగో తిను, తీసుకో తీసుకో, ఇదిగో తీసుకో, నోరు మూసుకుని జైల్లో పడుండు. థ్యాంక్ యూ మోటు పత్లు, మీరిద్దరూ నాకు చాలా పెద్ద ఉపకారం చేశారు. థ్యాంక్స్ ఎ లాట్.